వైఎస్ షర్మిల గారు వైఎస్ జగన్ గారిని కలవటం, దీనిలో నాకు ఒకటైతే మంచిగా నచ్చింది ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూపినటువంటి ఒక మెచ్యూరిటీ, చూపినటువంటి ఒక మంచితనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ వ్యవస్థకి తను ఇచ్చినటువంటి గౌరవం చాలా స్పష్టంగా కనిపించింది. వైఎస్ షర్మిల గారు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళక ముందే ఇడుపులపాయకి వెళ్ళి ఆమెకు తెలుసు టుమారో ఈజ్ గోయింగ్ టు మీట్ యర్ బ్రదర్, అన్నను కలవబోతున్నానని తెలిసి కూడా నేను కాంగ్రెస్లో మెర్జ్ అవ్వబోతున్నాను అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు ఒకరోజు ముందే. అంటే అన్నను కలవబోయే ముందే ఒకరోజు అనౌన్స్మెంట్ ఇచ్చారు, మేము కాంగ్రెస్లో కలవబోతున్నాము అని. సరే, అన్నను కలిసి వచ్చిన తర్వాత మనం తర్వాత అనౌన్స్మెంట్ ఇద్దాంలే, ఎందుకంటే ఆయన ఫేస్ చేయాలిగా. ఆయనకు వ్యతిరేకంగా ఆయన జైల్లో పెట్టిన పార్టీ, వాళ్ళ తండ్రి మీద ఎఫ్ఐఆర్ పెట్టిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ఇబ్బంది పెట్టినటువంటి ఒక పార్టీలో ఈమె చేరబోతూ రేపు అన్నను కలవబోతాను అనగా ఈరోజే అనౌన్స్మెంట్. నాకు అనిపించింది ఏంటంటే, ఆమెకి నిజంగా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒకరోజు ఆగి ఉండాల్సిందే. జగన్ గారిని కలిసిన తర్వాత నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ ఇచ్చి ఉండాల్సిందని నాకు అనిపించింది మనసులో. బట్ ఒకరోజు ముందుగానే అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. సో ఫిక్స్ అయిపోయారు. ఓకే, సరే ఫిక్స్ అయ్యారు. ఒక గంటలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు అనగా ఒక ఫోటో లీక్ అయింది. బ్రదర్ అనిల్ మెట్ బీటెక్ రవి అని చెప్పి ఒక ఫోటోని లీక్ చేసి, ఇదంతా కూడా ప్రొవోకింగ్ ఇన్సిడెంట్సే. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహనాన్ని ప్రొవోక్ చేసేటువంటి ఇన్సిడెంట్సే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెల్లికి గౌరవం ఇచ్చి లోపల ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు అవన్నీ మనకు అనవసరం. లెట్ ఇస్ నాట్ కుకప్ స్టోరీస్. లోపలికి వెళ్ళిన తర్వాత షర్మిల గారితో జగన్ గారు ఏం మాట్లాడారు, షర్మిల గారితో జగన్ గారు ఏం మాట్లాడారు, భారతి గారు ఏం మాట్లాడారు మనకెవరికి తెలియదు. ఇదంతా కూడా కుకప్ స్టోరీసే. ఆ తర్వాత ఏమన్నా షర్మిల గారు వేరే వాళ్ళకి లీక్ చేస్తే వాళ్ళ ద్వారా మీడియాకి లీక్ అయితే ఆ తర్వాత ఎప్పుడో వస్తాయి. బట్ నౌ వీ డోంట్ నో ఎనీథింగ్, రైట్? వాట్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్, మధ్యలో ఏం జరిగిందని మనకు తెలియనప్పుడు మనకు బయట కనిపిస్తున్నటువంటి ఒక అబద్ధ ప్రచారం మనం సృష్టించకుండా బయట కనబడేటువంటి యొక్క స్ట్రక్చర్, బయట కనబడేటువంటి ఆ విజువల్స్ మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఆ విజువల్స్ ఏంటి అంటే, జగన్ గారిని అంత ప్రొవోక్ చేసిన, జగన్ గారిని అంత స్పష్టంగా వాళ్ళు క్లారిటీ ఇచ్చిన నేను కాంగ్రెస్లో కలవబోతున్నామని అన్న, కావాలని ఫొటోస్ లీక్ చేసిన బీటెక్ రవితో కలిసినటువంటి ఫోటో, జగన్ గారు ఒక అన్నగా ఒక చెల్లికి ఎంత గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇచ్చి ఇంట్లోకి రానిచ్చి ఆ ఆహ్వాన పత్రిక ఏదో తీసుకొని యాజ్ ఎ బ్రదర్ హీ హాజ్ డన్ హిస్ జాబ్. ప్రజల మనసు గెలుచుకున్నట్టే, చెల్లెల మనసు గెలుచుకున్నాడో లేదో మనకు తెలియదు. ప్రజల మనసు చూసేటువంటి యొక్క ప్రజల మనసు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూలో ప్రజల మనసు గెలుచుకున్నట్టే. ఓకే, ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ జరుగుతున్నాయి, 2 రోజుల నుంచి ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ జరుగుతున్నాయి. మీడియా హైప్ చేస్తూ ఉంది, మీడియా అన్న మీదకి రాబోతుంది అని చెప్పి విపరీతమైన హైప్ చేస్తున్నా. ఒక అన్నకి ఎంతవరకు చేయాలో, ఒక అన్నకి ఎంతవరకు గౌరవం ఇవ్వాలో చెల్లెలకి ఇంట్లోకి రానిచ్చాడు. we all should appreciate this particular behavior ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.